భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ వారం అమెరికాలోని టెక్సాస్ నగరంలో హిందూ దేవాలయాల అభివృద్ధి గురించి మనం తెలుసుకుందాం. ఈ టెక్సాస్లో హిందూ మతం అభివృద్ధి అనేది ఒక్కసారిగా జరిగినటువంటి మార్పు కాదు. దాదాపు 50 సంవత్సరాలుగా కొనసాగుతున్న వలసలు, ఆర్థిక అవసరాలు, సామాజిక ఐక్యత, సాంస్కృతిక పరిరక్షణ ఫలితంగానే ఈ మార్పు జరిగింది. దీనిని దశల వారీగా అర్థం చేసుకునేటువంటి అవసరం ఉంది. 1965కు ముందు హిందువులు చాలా తక్కువగా ఉండేవారు. 65కు ముందు అమెరికాలో భారతీయుల వలసలపై కఠినమైనటువంటి నిబంధనలు ఉండేవి. జాతి ఆధారిత వలస కోటాలు ఉండేవి. భారతదేశం నుంచి చాలా కొద్ది మంది మాత్రమే అమెరికాకు వచ్చేవారు. వచ్చిన వారిలో ఎక్కువగా విద్యార్థులు, పరిశోధకులు మాత్రమే ఉండేవారు. అందువల్ల టెక్సాస్లో హిందూ జనాభా దాదాపు కనిపించినంత తక్కువగా ఉండేది. 1965లో వలస చట్టం, కొత్త ఇమిగ్రేషన్ చట్టాన్ని అమెరికా తీసుకువచ్చింది. ఈ చట్టం వల్ల వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఇతర నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు అమెరికా తన తలుపులు తెరిచింది. ఇదే హిందూ సమాజం అభివృద్ధికి మొట్టమొదటి కారణం. ఇప్పుడు టెక్సాస్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. చమురు పరిశ్రమ హ్యూస్టన్ ప్రపంచంలో అతిపెద్ద చమురు గ్యాస్ కేంద్రాలు ఒకటిగా ఎదుగుతుంది. దీనికి పెట్రోలియం ఇంజనీర్లు, కెమికల్ ఇంజనీర్లు, మెకానికల్ ఇంజనీర్లు అత్యవసరంగా పెద్ద ఎత్తున అవసరమయ్యారు. భారతదేశం నుంచి వచ్చినటువంటి వేలాది మంది ఇంజనీర్లు ఈ అవకాశాలను ఉపయోగించుకున్నారు. ఇక వైద్య రంగం మాటకు వస్తున్నట్టయితే హ్యూస్టన్లో టెక్సాస్ మెడికల్ సెంటర్ ప్రపంచంలోనే అతి పెద్ద వైద్య సముదాయాల్లో ఒకటిగా ఎదిగింది. దీనికి వైద్యులు, శస్త్రచికిత్స నిపుణులు, పరిశోధకులు భారతదేశం నుంచి పెద్ద సంఖ్యలో వచ్చారు. ప్రారంభంలో మొట్టమొదటి పెద్ద కానీ చిన్న దేవాలయాలు ఏవీ లేవు. హిందూ కుటుంబాలు తమ ఇళ్లల్లోనే, గ్యారేజీల్లోనే, అద్దె ఇళ్లలోనే, చిన్న ప్రార్థనా గదుల్లో తమ పూజలు చేసుకునేవారు. వారి ప్రధాన లక్ష్యం తమ పిల్లలు భారతీయ సంస్కృతిని మర్చిపోకుండా ఉండడం, వారికి తమ సంస్కృతి నేర్పడమే లక్ష్యం. అయితే 1982 హ్యూస్టన్ సమీపంలోని శ్రీ మీనాక్షి టెంపుల్ ఆలయం నిర్మించబడింది. అమెరికాలో నిర్మించిన తొలి సాంప్రదాయ హిందూ దేవాలయం ఇది ఒకటి. దక్షిణ భారతీయ ఆలయ శైలిలో నిర్మించబడింది ఈ ఆలయం. ఇది 20 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది ఒక పెద్ద మలుపు. హిందువులు ఇక్కడ తాత్కాలికంగా కాదు, శాశ్వతంగా జీవించడానికి వచ్చారని ఈ ఆలయం తెలియజేస్తుంది. తర్వాత హోస్టల్లో బాబ్స్ శ్రీ స్వామినారాయణ మందిరం నిర్మించబడింది. 33,000 మార్బుల్, లైమ్ స్టోన్ రాళ్లు భారతదేశంలోని వేలాది శిల్పులతో చేతిలో చెక్కి టెక్సాస్కి తీసుకువచ్చి మళ్ళీ ఇక్కడ అమర్చారు. ఇది కేవలం దేవాలయం మాత్రమే కాదు, భారతీయ కళా సంపదకు ఒక ప్రతీక. డల్లాస్ ఫోర్ట్ వర్త్ ప్రాంతంలో, ఫ్రిస్కో ప్రాంతంలో భారతీయులు భారీగా స్థిరపడ్డారు. వారు స్వయంగా విరాళాలు ఇచ్చారు, భూమి కొనుగోలు చేశారు, సాంస్కృతిక కేంద్రాలు నిర్మించారు, తర్వాత పెద్ద దేవాలయాలు నిర్మించారు. ఇది ప్రభుత్వ సహాయం కాదు, సమాజం స్వయంగా నిర్మించుకునే అభివృద్ధి. 2000 తర్వాత ఆస్టిన్ సిలికాన్ హిల్స్గా ఎదిగింది. దీంతో ఐటీ కంపెనీలు, సెమీకండక్టర్ పరిశ్రమలు, సాఫ్ట్వేర్ సంస్థలు వేలాది భారతీయులు ఉద్యోగాల్లోకి తీసుకున్నాయి. వీరిలో చాలామంది హిందువులే. దీంతో కొత్త దేవాలయాలు, బాల విహార్, హిందీ తరగతులు, తెలుగు తరగతులు, గుజరాతీ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. కోవిడ్ తర్వాత దేవాలయాలు మూసివేయబడ్డాయి, కానీ తిరిగి తెరిచిన తర్వాత ఊహించిన మార్పు కనిపించింది. ఇప్పుడు 50 కుటుంబాలు ఉన్న దేవాలయం 250 కుటుంబాలకు పెరిగింది. 3,000 మందితో జరిపేటువంటి ఓ పండుగ ఉత్సవాలు 6,000 మందికి పైగా జనాభాతో జరగడం మొదలైంది. హిందూ దేవాలయం ఇప్పుడు కేవలం పూజా స్థలాలు కావు, అవి భాషా పాఠశాలలు, సంగీత శిక్షణ, భరతనాట్యం, యోగా, యువజన శిబిరాలు, క్రీడలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అయితే నేడు ఒకే దేవాలయంలో 3 తరాలు మనం చూడవచ్చు. మొదటి తరం భారతదేశం వచ్చినటువంటి తాతలు, అమ్మమ్మలు. రెండో తరం టెక్సాస్లో పెరిగిన తల్లిదండ్రులు. మూడో తరం అమెరికాలో జన్మించినటువంటి పిల్లలు. వారి ఇంట్లో హిందూ సాంప్రదాయాలు పాటిస్తారు, బయట అమెరికన్ సమాజంలో జీవిస్తారు. అందువల్ల దేవాలయాలు సంస్కృతిని కొనసాగించే ప్రధాన కేంద్రాలుగా మారాయి. హిందూ జనాభా పెరగడంతో స్థానిక ఎన్నికల్లో వారు పాల్గొంటున్నారు.
న్యాయమూర్తులుగా ఎన్నికవుతున్నారు. రాజకీయ నాయకులు హిందూ ఓటర్లను ప్రత్యేకంగా కలుస్తున్నారు. ఇది సమాజం రాజకీయంగా కూడా ఎదుగుతుందని సూచిస్తుంది. సుమారు 20 సంవత్సరాల క్రితం 50,000 ఉన్నటువంటి జనాభా నేడు 1,50,000 కంటే పెరిగింది. రాబోయే సంవత్సరాల్లో 2,20,000 వరకు చేరుతుందనేటువంటి ఒక అంచనా ఉంది. అయితే టెక్సాస్ ఎందుకు హిందూ మతానికి ముఖ్య కేంద్రంగా మారిందంటే 1960 వలస చట్టం, చమురు గ్యాస్ పరిశ్రమల ఉద్యోగాలు, ప్రపంచ స్థాయి వైద్య రంగం, టెక్నాలజీ పరిశ్రమ విస్తరణ, భారతీయ కుటుంబాల శాశ్వత స్థిర నివాసం, దేవాలయాల నిర్మాణం ద్వారా సాంస్కృతిక పరిరక్షణ, పిల్లలకు భారతీయ సంస్కృతి, భాష, సాంప్రదాయాల బోధన, సమాజం ఐక్యత మరియు స్వచ్ఛంద విరాళాల ఆధారంగా నిర్మాణాలు, కోవిడ్ తర్వాత సామాజిక అనుబంధం మరియు బలపడడం. టెక్సాస్లో హిందూ మతం అభివృద్ధి అనేది కేవలం జనాభా పెరుగుదల కాదు, అది వలస, ఆర్థిక అవసరాలు, కుటుంబాల స్థిర నివాసం, దేవాలయ నిర్మాణం, సంస్కృతి పరిరక్షణ మరియు సమాజ నిర్మాణం కలిసి సృష్టించిన ఒక విశిష్ట సామాజిక పరిణామం. ఇప్పుడు ఇళ్లలో చిన్న భుజాగదుల్లో ప్రారంభమైన భక్తి నేడు హ్యూస్టన్, డల్లాస్, ఫోర్ట్ వర్త్, ఆస్టిన్, ఎల్పోసో వంటి నగరాల్లో విశాలమైన దేవాలయాలు, సాంస్కృతిక కేంద్రాలు, విద్యా కార్యక్రమాలు మరియు ప్రజా జీవితంలో కనిపించే స్థాయికి ఎదిగింది. ఇది టెక్సాస్ను అమెరికాలో హిందూ సమాజం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలుగా ఒకటిగా నిలబెట్టింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బంధుమిత్రులతో పంచుకోండి, కామెంట్ చేయండి. జై హింద్.